తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ పిలుపుతో వరంగల్, హనుమకొండ జిల్లాల ఉద్యోగులు హనుమకొండ జిల్లాలో ఆందోళన చేపట్టారు. పాత పెన్షన్ విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి హనుమకొండ కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా ఉద్యోగుల సమస్యల పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన వల్ల ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు కోరారు. పెద్దలు మారం జగదీష్ అన్న గారు, అదేవిధంగా సెక్రటరీ జనరల్ పెద్దలు ఏలూరు సిరన్న గారు, మా టీఎన్యూ ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 1 నాడు పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా మేము 33 జిల్లాల్లో జిల్లా కేంద్రాలలో మరి కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ విధానాన్ని పునరుద్ధరించాలనే ఉద్దేశంతో ఈ వరంగల్ జిల్లా ఉద్యోగులు చేసి ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న మునివరగా ఈరోజు వరంగల్ జిల్లా హన్మకొండ నుండి వరంగల్ కలెక్టర్ మీదుగా హన్మకొండ కలెక్టర్ వరకు ఏం చేస్తుంది అన్ని సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఉద్దేశంతో ఈ యొక్క బైక్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే ఉద్యోగులకు విధిబంధగా ఉన్నటువంటి ఈ సిపిఎస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ఉద్యోగులకు సెక్యూరిటీగా ఉండేటువంటి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని అనేక సంఘాలు అనేక మార్లు మొత్తుకున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు దూషిస్తూ చెవి కూడా పడకుండా వాళ్ళకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తూ ఉన్నారు. కాబట్టి